అప్పుడు స్టేజ్ ఉండే పెద్దది, మన సరోజిని మేడం గారు కట్టించిన స్టేజ్ ఉండే పెద్దది. హైదరాబాద్కి వెళ్ళండు, వెళ్ళి ఆ గుగ్గీలు తీసుకొని పోయి 6th క్లాస్ రూమ్లో పోయి నేను తింటుంటే వీరబాబు వచ్చాడు. గుగ్గీలన్నీ నోట్లో ఉన్నాయి, కానీ జరిగిన సంఘటన పెద్దది, కానీ మాటల్లో మాత్రం చిన్నగా చెప్తున్నా. నాకు జోక్ అనేది కాదు, జోక్ పెద్ద జోక్లే కానీ ఇక చెప్పలేకపోతున్నా. అయితే గుగ్గిలు నోట్ నిండా పెట్టుకున్నా. ఇక నాకేం నవ్వు ఆగట్లేదు. లేడీస్ కూర్చొని నిమ్మలంగా కూర్చోవడం కూడా నిమ్మలంగా కూర్చొని టిఫిన్ సరిగ్గా మూర్తి చూస్తే లేవు. అటు ఇటు దిక్కులు చూసిండు. ఇక నోవడం వల్ల పొట్టాన్ని కొద్దిగా లావు ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక మాకు అందరికీ దగ్గర తెచ్చిండు. నువ్వు తింటావా నాకు అయిపోయినా ఫస్ట్, ఎందుకు తిన్నారా నీకు ఏలేకపోయినా, తెచ్చింది నువ్వే కదా నీకు ఏలేకపోయినా. ఏవో సార్ ఇద్దరు ఏదో అనుకున్నా, అందుకని తిన్న సార్. నేను ఒక్కని కాదు సార్, ఇద్దరు తిన్నామని చెప్పగానే అలా నా మనస్ఫూర్తిగా K. Kalyani from Gumpula. K. Kalyani from Tirumalagiri. Kalyani, managing partner, Nagrakali. Surrender it. Archana Jansi. ఇప్పుడు ఇక్కడ మన తీపి జ్ఞాపకాలు అందరితో పంచు. మన ఫ్రెండ్స్ ఇంత భారీ అట్లా 2004, 2005 తర్వాత కాలేజ్ ఎంతమంది చేశారు, ఎంతమంది మ్యారేజ్ చేశారు, ఎవరెవరి భవిష్యత్తులో ఏమయ్యారో తెలియదు. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నామంటే మేము దానికి మన ఫ్రెండ్స్, దానికి సహకరించిన మన టీచర్స్, చిన్నపిల్లలకి ఏదో కార్యక్రమం చేసినట్టే మన స్టాఫ్ రావడానికి వాళ్ళకున్న పెద్ద మనసుకి మనందరం మరొకసారి నమస్కారం చేయాలి. ఇక్కడ నేను చదివింది 7th వరకు గుండెలూరులో చదివిన, 7th నుంచి వచ్చేసి 8వ తరగతి హై స్కూల్లో చదివిన, 8 నుంచి 10th గవర్నమెంట్ స్కూల్లో 10th అన్నది అసంభవం. పోతే సార్ నేను 9 ఏజ్ బార్ అయింది, 8th నుంచి డైరెక్ట్ 10th చదవాలి సార్ అని అంటే, కృష్ణారెడ్డి సార్ ఎంతసేపటికి ఒప్పుకోలేదు, నీకు అవసరం లేదురా, భవిష్యత్తులో పైకి రాలేవు, మ్యాథ్స్కి ఏది అర్థం కాదని ఎంత చెప్పినా ఏం లేదు సార్, నేను 10th చదవాలి ఏజ్ బార్ అయిందని చెప్పేసి అన్నాను. అంటే ఫీజు కట్టాక మొత్తం వచ్చేసి సంవత్సరానికి 4,000 రూపాయలు సార్ చెప్పిండు. 10th ఎగ్జామ్ ఫీజు కట్టేసిన, మిగతాయి మళ్ళీ మనీ ప్రాబ్లం వచ్చేసింది. చదువుకోవాలనే కోరిక, డబ్బులు లేవు, ఇందులో వీలు పడదు, అక్కడికేం పోలేదు. ఎట్లా సార్ అని చెప్పేసి బాధపడుతుంటే కృష్ణారెడ్డి సార్ వచ్చి, మా నాన్నగారు వస్తే మా నాన్నతో కృష్ణారెడ్డి సార్ మాట్లాడి, వీనికి ఎందుకయా అనవసరంగా మళ్ళీ 10th అంటాడు, 8వ 9వ తరగతి మంచిగా చదువుకునేదాకా ఏం ఏజ్ బార్ అయింది, వీనికి అప్పుడే పెళ్లిడు వచ్చిందా అని చెప్పేసి సార్ ఎంతగానో తిట్టినా కూడా ఏం లేదు. కృష్ణారెడ్డి సార్ వచ్చి గానమూర్తి సార్ మన యజమాస్టర్ దగ్గర నచ్చ చెప్పి రాంబాబు సార్తో మాట్లాడి నన్ను స్కూల్లో చేయించాను. అప్పటి నుంచి ఈ స్కూల్లో నేను 10th క్లాస్ అనేది జరిగింది. ఎగ్జామ్ మాత్రం ప్రైవేట్గా నేను రాసుకున్నాను. సార్లు చెప్పినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. వద్దురా అంటే అదే కావాలని పట్టుబెట్టినందుకు నేను ఎంత ప్రయత్నించినా 10th క్లాస్కి పోయిన కాంచి మ్యాథ్స్ నాకు అస్సలు రాలేదు. వచ్చినట్టు యాక్షన్ చేసేది, ఏమాత్రం రాలేదు. ఎంతో ప్రయత్నించిన, ఫలితం లేకపోయింది. ఎగ్జామ్స్ సూర్యాపేట సెంటర్లో పడ్డది, ఏవిఎం స్కూల్లో పడ్డది, వీళ్ళకి చివంలో పడ్డది. ఎగ్జామ్ రాసిన దరిద్రం కొద్ది మ్యాథ్స్ పోయినది. మెయిన్ ఇంపార్టెంట్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఎట్లా గట్ట రాసి బాగానే పైకి వచ్చిన. ఇంగ్లీషు ప్యూర్ హిందీ అద్దెం వచ్చింది సార్. మధ్యాహ్నం క్లాస్లోకి వచ్చిందంటే నాకు వచ్చింది సరిగా. వెనక ఆల్రెడీ మమ్మల్ని గుసపెట్టింది, ఎత్తుల ప్రకారం వెనక పెంచిన గుసపెట్టేది, మమ్మల్ని వచ్చి లేపేది. అయినా మాకు మాత్రం ఏం భయం అయ్యేది.
ఏడవచ్చి ఏడు ఇప్పటికీ కూడా చెప్పు సార్. మాకు మొదట్లో మా చిన్న స్కూల్లో హిందీ అసలు చెప్పలేదు. దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల హిందీ అర్థాలు కాదు కానీ ఏది కూడా దానికి సంబంధం. ఎగ్జామ్లో ఇంటర్నేషనల్లో కానీ హిందీలో మాత్రం బాగానే మార్కులు వచ్చినాయి, 60 మార్కులు దాకా వచ్చినాయి. అసలు ఎట్టొచ్చినాయి అనేదంటే ఆ దేవుడికి ఎరక, ఆ హిందీ సార్ దిద్దిన సార్కి ఎరక. ఈసారి ఎప్పుడు వచ్చినా మధ్యాహ్నం నన్ను ఖచ్చితంగా లేపేది, అది నాకు రాకపోయేది. ఆల్రెడీ వెనక బెంచ్లో అయినా వంగి కూర్చున్నా కూడా మాకు ఇట్లా మధ్యలో అటు సైడ్ గోడకి గ్యాప్ ఉండేది, మధ్యలో గ్యాప్ ఉండేది, అటు కావాలి ఇటు చుట్టూ తిరిగి వచ్చేసరికి సార్ దగ్గర నేను ఉండేది. ఏందిరా నిద్రపోతున్నావు చూస్తున్నావు రానంటే, లేదు సార్ చూస్తున్నా అంటే, ఏందిరా యాడ్ చెప్పింది రానంటే, ఏమో సార్ అని చెప్పేసి ఒకసారి బెంచ్ మీద నిలబెట్టేది. అట్లా సారు ఎంత చేసినా కూడా తన సొంత కొడుకుల లెక్క చాలా ఆదరించారు. మన మురళీ సారే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడున్న పరిస్థితి, ఇప్పుడున్న వ్యవహారం అది మొత్తం ఒక బావి బొంద. ఆ సారు అంటే ఆల్రెడీ మన స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ మొత్తం చెప్పారు సార్ చెప్పిన దాని గురించి. వాళ్ళు ఎంతో కృషి చేయబట్టిగా ఈ రోజున స్కూల్ ఆడ గ్రౌండ్, కో గ్రౌండ్, కబడ్డీ గ్రౌండ్, కృష్ణారెడ్డి సారు, మురళీ సారు, రాంబా సారు వాళ్ళందరూ మాకు ఒక 10 నిమిషాలు చెప్పి ఖాళీ టైం దొరికిందంటే ఇంటికి వెళ్ళకపోకుండా అరే బాబు మీదే గ్రౌండ్ మీదే అని చెప్పేసి ఎంతవరకు అదంతా మొత్తం బాగా చెప్పించారు. మా చేతుల మీద జరిగింది మొత్తం, మేమందరూ కృషి చేసినాం. దానికి సార్లు చాలా కృషి చేశారు. గ్రౌండ్ మొత్తం మేమే తయారు చేసుకున్నాం, సార్లు బట్టికి తయారైంది. స్కూల్ ఒకప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మనకందరికీ తెలిసిన విషయం. అందరూ జరిగేంత వరకు చూసుకున్నాం. ఇంకా సప్లిమెంట్ కూడా రాసింది సార్. మేడం దగ్గరకు వచ్చి ఎంత కష్టపడినా పాపం 2-3 సార్లు ఆ మేడం సాయం చేసి నాకు ఫీజులు కూడా కట్టించింది సార్. ఆయన నా ఎగ్జామ్కి వచ్చి 10th క్లాస్ ఇంతవరకు కూడా పాస్ కాలేదు సార్. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎట్లే ఆగిపోయింది. ఇప్పటికన్నా అవసరం వస్తుందేమో 10th క్లాస్ అని చెప్పేసి అనుకుంటున్నా కానీ మళ్ళీ రాయలేమో. మ్యాథ్ చాలా వరకు 10th చదవాలని చాలా అనుకున్నాను కానీ చదవలేకపోయినాను. ఖచ్చితంగా 10th ఫెయిల్ అయిపోయినాను. మేడం నాకు మాత్రం ఆ మేడం గారు వచ్చి మేడం నాది 10th సబ్జెక్ట్ పోయింది ఎరా ఎన్నిసార్లు కడతారని, కాదు మేడం నేను పాస్ కావాలి మేడం నాకు అవసరం ఉంటుంది సార్ మేడం అని చెప్పన్నా కూడా ఆ మేడం అక్కడ వాళ్ళది కొట్టుకొని ఇంటి నెంబర్ ఇచ్చి కూడా నా ఫీజు కట్టించుకుంది. అయినా కూడా ఎన్నిసార్లు కూడా పాస్ కాలేకపోయినాను. ఇప్పుడు కూడా 10th సబ్జెక్ట్ అయిపోయింది. 10th బ్యాక్ అయిపోయినాక సుమన్ మెడికల్ షాప్ సూర్యాపేటలో 1.5 years చేసినాను. సుమన్ మెడికల్ షాప్లో చేసిన తర్వాత మళ్ళీ నేను మొదటి నుంచి బ్యాండ్కి పోయేది. ఆ బ్యాండ్ కొంచెం వల్ల ఎఫెక్ట్ అయిపోయింది. మళ్ళీ దీనికి వెళ్ళిపడాక ఆ సుమన్ మెడికల్ షాప్లో 1 year లోపల పోయి కష్టపడి సంపాదించుకొని ఒక 30,000-40,000 రూపాయలు తయారు చేసుకొని అమ్మ నాన్న మీద బాబు యోగేశ్వర్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ గుంజూరులో ఉండట్లేదు, గరడపల్లిలో ఉంటున్నాను. ఆటో తోలుతున్నాను. 2 రోజుల ముందు ఫోన్ చేశారు, అరే నారాజు మనం అందరం ఇట్లా చేయాలరా ఇట్టానంటే, ఒరే ఇది జరిగే పనే నారా, ఇంతమంది ఎవరెవరు ఎక్కడ పెళ్లి చేసుకొని ఎక్కడ ఉన్నారో ఏ సంగతి అంటే అదెంత లేదు అందరికి ఓకే చేసినాం, సార్లు వస్తున్నారు స్టాఫ్ వస్తున్నారు అందరూ చెప్పారు. అందరూ భవిష్యత్తు మార్చుకోవాలి, అందరం మళ్ళీ కలవాలని చెప్పేసి నన్ను అందరూ నేను స్కూల్లో చదివి మర్చిపోలేదు. ఏంటంటే మా ఇంటి పేరు సిల్వేరి, అందరు కలిసి సిల్వర్ బిందా అని అనేటోళ్ళు. మా ఫ్రెండ్స్ మొత్తం సిల్వర్ బిందా అని ఎప్పుడు అనేటోళ్ళు. ఇప్పుడు కూడా అదే విధంగా సిల్వర్ బిందా అని అంటున్నారు. వాళ్ళ ఇంటి పేరు చాలా ముచ్చిపోయిన విషయం ఇది. జగన్నాథ్ సార్ గారు తెలుగు చెప్పేటప్పుడు స్కూల్లో అవకతవకలు అని ఉంది సార్. అవకతవకలు ఉంటే అది నాకు అనాలేజ్ రేపు చదివిస్తుంటే అవకతవకలు ఏందిరా అంటే అవతుల అని అంటున్నారు. అవుకుల కాదురా అవతవకల కనంటారు. అంటే అవతవకల అని చెప్పి 1 గంట చెప్పి 10 నిమిషాలు చెప్పి పెట్టింది ఆ సన్నివేశం కోసం. అది ఇప్పటికీ మర్చిపోలేని విషయం అది. జైనా సార్ ముద్దుగా నన్ను దేవదాస్ అని కూడా పిలిచేవాడు. ఆ సార్ రానంటూ ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కృష్ణారెడ్డి సార్ కూడా వచ్చి ఉంటే చాలా మంచిగా ఉండేది. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి ముఖ్యంగా మరి